నేను నైట్ సింగపూర్ నుంచి వచ్చేకి లేట్ అయిపోయింది. నైట్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి అభిషేక పూజకి వెళ్తున్నాము. అభిషేక పూజ టికెట్ తీసుకున్నాము, సో వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ప్రసాదం కోసం ఎంతమంది క్యూ ఉన్నారు. సండే కదా, ఫుల్ రష్ ఉన్నారు. సో నేను అన్నాను టిఫిన్ వద్దులే, ప్రసాదం ఏమొద్దులే, ఫుల్ రష్ ఉన్నారు కదా, వెళ్ళిపోదాం అన్నాను. కానీ మా అమ్మ వెళ్ళలేదు, ట్రై చేస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని. సో పాపం అతను హెల్ప్ చేశాడు, అడుగుతుంది, హెల్ప్ చేస్తుండు పాపం. పాపం హెల్ప్ చేస్తుండు. నేను వెళ్తే హెల్ప్ చేసేవాళ్ళు కాదు, మా అమ్మ వెళ్ళింది కాబట్టి హెల్ప్ చేశారు. థ్యాంక్స్ భయ్యా. సో ఇంకా బస్ ఎక్కి వెళ్తాము అభిషేక పూజకి. సో చూడండి, ఫుల్ రష్, అంతా కార్లన్నీ ఫుల్ అయిపోయినాయి, ఆశ్రమం అంతా. సో ఇంక అక్కడి నుంచి ఆటోలో వచ్చేసాము. ఆటోలో వచ్చేసాక ఇక్కడ కొత్తగా పార్క్ కట్టారు చూడండి, సాయిబాబా స్టాచ్యూ పెట్టారు. బాగుంది పార్క్. అభిషేక పూజ అయిపోయాక వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాం పార్క్ను కూడా. సో సమాధి మందిర్ ఇక్కడ చూడండి, ఐ లవ్ యూ సాయిబాబా అని ఉంది. సో జస్ట్ అలా పూజిస్తున్నాం ఇద్దరం. సో అలా బయటికి దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము. ఇంకా పార్క్లోకి వెళ్ళి కూర్చుంటాము. సో దర్శనం అయిపోయి వచ్చి అభిషేకం చేసుకొని వచ్చి టిఫిన్ తీస్తున్నాము, అలా హాయిగా కూర్చున్నాము. ఇప్పుడు చూడండి, మళ్ళీ సమాధి మందిర్ గోపురము. ఇప్పుడు పార్క్ లో అన్ని చూపిస్తా చూడండి. ఇది ఒక స్టాచ్యూ కొత్తగా కట్టారనమాట. చూడండి, ఇక్కడ సాయిబాబా భజన చేస్తున్నట్టు అలా పార్క్ లో బాగా పెట్టారు. చూడండి, పార్క్ అంతా బాగుంది, పిల్లలు ఆడుకోనికి ఉంది, బటర్ఫ్లై చైర్, అసలు చాలా బాగా కట్టారు, బాగా డెవలప్ చేశారు. ఇది ఇంతకుముందు ఇది ఏదన్నమాట. సో ఇప్పుడు కొత్తగా కట్టారు. మేబీ మేము వచ్చి 3 years అయింది కాబట్టి మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి పార్క్ పక్కనే షాపింగ్ కి. ఇక్కడ పల్లకి మోస్తున్నట్టు పెట్టారు చూడండి థీము. సో ఇప్పుడు హారతి జరుగుతుంది, బయట నుంచి హారతి చూస్తున్నాము. సో ఇందాక అందరు ఉన్నారు కదా, ఇప్పుడు సింగిల్ ఫోర్ తీస్తామని వాళ్ళు మమ్మీ వెళ్ళింది. కానీ కష్టమే ఇక్కడ సింగిల్ గా తీసుకోవడం, కానీ బాగా పెట్టారు. నేను ట్రై చేస్తున్నా కానీ నాకు కుదరలేదు, ఎవరో ఒకరు ఉన్నారు. సో లాస్ట్ కి సింగిల్ ఫోటో వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆంధ్ర భోజనం తిందామని చిలకలూరుపేట వారి అన్నదాన ఆర్యవేశ సత్రానికి వచ్చాము. ఇక్కడ భోజనం చేయడానికి వచ్చాము, చూపిస్తా చూడండి. అది కూడా ఇది సాయి ఆశ్రమం దగ్గరలో కొంచెం ఒక 500 meters ముందుకు వస్తే ఉంటది అనమాట. ఇక్కడ ఏంటంటే అందరికి భోజనాలు పెడతారు, ఆంధ్ర భోజనం చాలా బాగుంటది. ఇక్కడ మళ్ళీ ట్రైన్ వెళ్ళడానికి కూడా ప్యాకింగ్ కట్టిస్తారనమాట. సో చూడండి, అందరూ వచ్చి కూర్చున్నాము తినడానికి. అందరు వచ్చారు, అందరు చాలా మంది ఉన్నారు. మేము వచ్చి కూర్చున్నాము. ఆడ చందాలు రాయబట్టి రాసియచ్చు అనమాట, మన ఇష్టం అది. ఆ ట్రైన్ మేము వెళ్ళిపోతున్నాము. ఆ ట్రైన్ కి ఎవరికన్నా పార్సల్ కావాలంటే అక్కడ కట్టిస్తారనమాట. చపాతి, పెరుగన్నం, పులిహార ఇస్తారనమాట. సో మేము ట్రైన్ కి ఏం వెళ్ళట్లేదు,
సో మేము అక్కడ ప్రసాదంలో తినేసి వెళ్తాము. సో ఇంకా మేము వచ్చేసాము, తినేసి బయటికి వచ్చేసాము అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్వేస్ అన్న సత్రము. సో అందరూ తెలుగు వాళ్ళకి షిరిడీలో కావాలని, ఆంధ్ర భోజనం కావాలని చూస్తే ఇక్కడ వచ్చి తినచ్చు హ్యాపీగా. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. సో బయట సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంటుంది, ఇది సాయి ఆశ్రమం కొంచెం ముందరగా ఉంటే వస్తూ ఉంటుంది. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము రూమ్ వేకేట్ చేసి పండరీపురం వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూడండి, అంతా మొత్తం ఖాళీ అయిపోయింది ఆశ్రమం అంతా. మార్నింగ్ ఫుల్ రష్ ఉండే, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఈ నైట్ అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు భోజనాలయంకి వెళ్ళి భోజనాలయంలో తినేసి పండరీపురంకి వెళ్తాం అనమాట. సో భోజనాలయం చూపిస్తా చూడండి. ఇది మన ఆశ్రమం పైన ఉంటుంది అనమాట. సో భోజనాలయానికి వచ్చేసాము. భోజనాలయంలో ఇక్కడ ఏంటంటే సాయి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఇక్కడ చేస్తారు. ప్రసాదాయం అంటే అక్కడ టెంపుల్ దగ్గరలో ఉంటది, ఇది కొంచెం దూరం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వసతి కల్పించారనమాట. సో నేను తీసుకుంటున్నాను. ఇవి పెట్టారు. ఇది మేము తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో భోజనాలయం ఆశ్రమం ఒక పక్కన బుకింగ్ కౌంటర్ పైన ఉంటుంది అనమాట. ఇది రూమ్స్ అన్ని ఫుల్ అయిపోతే వచ్చిన యాత్రికులు పడుకోవడానికి పెద్ద షెడ్ కన్స్ట్రక్షన్ చేశారు, చాలా బాగుంది పెద్దగా. సో లైటింగ్ చూడండి ఎలా ఉందో ఆశ్రమం బయట. సో ఇది బయట ఆశ్రమము. సో ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగ్ లో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.